అరాచకానికి హద్దే లేకుండా పోయింది. ఆటవిక పాలన రాజ్యమేలుతోంది. కనీస హక్కులు అన్నవే లేకుండా ఆ దేశంలో కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. ఇకపై అక్కడ మహిళలు బహిరంగంగా పాడటం, మాట్లాడటం నిషేధం. లేడీస్ ముఖం కూడా కనిపించొద్దు. ఇవే రూల్స్తో ఆఫ్ఘనిస్తాన్లో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు తాలిబన్లు. వాళ్ళు చెప్పిందే రాజ్యాంగం, ఆదేశించిందే శాసనం అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. ధర్మ పరిరక్షణ, చెడు నిర్మూలనే లక్ష్యంగా ఆఫ్ఘనిస్తాన్లో కొత్త చట్టాలు తెచ్చామంటున్నారు తాలిబన్లు. ఆఫ్ఘన్లో కొత్తగా వచ్చిన చట్టాలేంటి? ప్రపంచ దేశాల రియాక్షన్ ఏంటి? ఆఫ్ఘనిస్తాన్లో కొత్త చట్టాలు. మహిళలు ఫుల్ కవర్ చేసుకోవాలని రూల్. పురుషుల మీద కూడా కొత్త ఆంక్షలు. తాలిబన్లు అంటేనే అరాచకం. దాడులు చేయడమే కాదు, వారి పాలనలోనూ అడ్డగోలు నిర్ణయాలే ఉంటాయి. ధర్మరక్షణ పేరుతో కనీస హక్కులను కూడా కాలరాస్తూ ఇష్టం వచ్చినట్లుగా కొత్త రూల్స్ అమలు చేస్తున్నారు తాలిబన్లు. ధర్మ పరిరక్షణ, చెడు నిర్మూలన కోసమే కొత్త చట్టాలు తెచ్చామనేది తాలిబన్ల వాదన. మహిళలు బహిరంగ ప్రదేశాల్లో బిగ్గరగా మాట్లాడటం, మొహం కనబడేలా దుస్తులు ధరించడాన్ని నిషేధించారు. తప్పనిసరి పరిస్థితుల్లో మహిళలెవరైనా ఇంటి నుంచి బయటకొస్తే ఆమె తన స్వరాన్ని, శరీరాన్ని దాచుకోవాలని కొత్త ఆంక్షలు చెబుతున్నాయి. షరియా చట్ట నిబంధనలన్నీ మొరాలిటీ శాఖ ద్వారా అమలు చేస్తున్నారు తాలిబన్లు. 2022లో తమ సుప్రీం లీడర్ ఆదేశాలకు అనుగుణంగానే కొత్త చట్టాలు తీసుకొచ్చినట్టు చెబుతున్నారు. తాలిబన్లు తెచ్చిన కొత్త చట్టం ప్రకారం మహిళలు బహిరంగ ప్రదేశాల్లో తమ ముఖంతో సహా మొత్తం శరీరాన్ని కప్పుకోవాలి. అంతేకాదు, మహిళల గొంతులను ప్రైవేట్ పార్ట్గా భావిస్తారు. అందుకే మహిళలు తమ గొంతుని బహిరంగంగా వినిపించడానికి అనుమతించడం లేదు. ఈ రూల్స్ తో స్త్రీలు పాడటమే కాదు, బహిరంగంగా మాట్లాడడానికి కూడా వీలులేదు. మహిళలు తమకు రక్త సంబంధం లేని పురుషుల వైపు చూడటం కూడా నిషేధం. పురుషుల్ని రెచ్చగొట్టకుండా, వారు చెడుగా ప్రవర్తించకుండా ఉండేలా మహిళలు మొహంతో పాటు తమ శరీరాన్నంతటినీ పూర్తిగా ఎలా కప్పి ఉంచుకోవాలో కొత్త చట్టం చెబుతోంది. మహిళలు బహిరంగంగానే కాకుండా వారి ఇళ్లలోనూ పాటలు పాడకూడదు, పెద్దగా చదవకూడదు. మహిళల దుస్తులు పొలుచగా, పొట్టిగా ఉండకూడదు. స్త్రీలు తమ శరీరాన్ని, మొహాన్ని రక్త సంబంధం లేదా వివాహ బంధం లేని వ్యక్తులకు కనిపించకుండా దాచుకోవాలి. పురుషులు స్త్రీల శరీరం, మొహాన్ని చూడటాన్ని నిషేధించారు. కొత్త చట్టాలు పురుషుల మీద కూడా పరిమితులు విధించాయి. పురుషులు వీధుల్లోకి వచ్చినప్పుడు తమ శరీరాన్ని పొట్ట నుంచి మోకాళ్ల వరకు కప్పుకోవాలని రూల్ పెట్టారు. పురుషులు తమ జుట్టును స్టైల్ గా పెంచుకోవడానికి లేదా కత్తిరించుకోవడానికి అనుమతి లేదు. ఆఫ్ఘనిస్తాన్ అనేక రాష్ట్రాల్లో సెలూన్లు, బార్బర్లపై నిషేధం విధించారు. పురుషులు షేవింగ్, గడ్డాన్ని ట్రిమ్ చేసుకోవడం కూడా నేరం. కొత్త నిబంధనల ప్రకారం గడ్డం పొడవుగా ఉండాలి. మొరాలిటీ చట్టం ప్రకారం టై వేసుకోవడం కూడా నేరం. ఆఫ్ఘనిస్తాన్లో కొత్త చట్టం అమలు బాధ్యత మొహ్తసబీన్ అంటే మొరాలిటీ పోలీసులకు అప్పగించారు. మహిళలు హిజాబ్ ధరించకుండా గాని లేదా నాన్న, సోదరుడు లేదా భర్త తోడు లేకుండా ఒంటరిగా టాక్సీల్లో ప్రయాణిస్తుంటే ఆ టాక్సీలను ఆపే అధికారం మొరాలిటీ పోలీసులకు ఉందని చట్టం చెబుతోంది. కారులో స్త్రీ పురుషులు పక్కపక్కన కూర్చునేందుకు కూడా అనుమతి లేదు. కొత్త చట్టం ప్రకారం జీవించి ఉన్నవారి, జీవం ఉన్నవాటి ఫోటోలు తీయడం, వాటిని ముద్రించడం లేదా అలాంటి ఫోటోలను తమ దగ్గర ఉంచుకోవడం నిషేధం. టేప్ రికార్డర్లు, రేడియోలు, సంగీతం వినడం లాంటివి కూడా నేరం. ఎవరైనా ఒక వ్యక్తి ఈ రూల్స్ పాటించకపోతే 3 రోజుల జైలు శిక్ష విధించొచ్చని చట్టం చెబుతోంది. అయితే చట్టం అమలుపై చాలా విమర్శలు ఉన్నాయి. కుటుంబ సభ్యులు కాని పరపురుషులను చూడటం లేదా తమకు ఇష్టమైన వారి ఫోటో దగ్గర ఉంచుకోవడాన్ని వ్యతిరేకించడం సరికాదని ఐక్యరాజ్య సమితి తప్పుబట్టింది. ఈ ఆంక్షలు ఆఫ్ఘనిస్తాన్లోని మహిళల జీవితాన్ని కష్టాల్లో పడేస్తుందని అభిప్రాయపడింది యుఎన్ఓ. అడుగు ముందుకు వేస్తే ఓ శిక్ష, ఓ అడుగు వెనక్కి వేస్తే మరో శిక్ష. వాళ్ళు చెప్పిందే చట్టం, అమలు చేసిందే రాజ్యాంగం. ఊపిరి కూడా ఆడనివ్వకుండా ఆంక్షలు పెడుతూ ఆఫ్ఘనిస్తాన్ను ఏలుతున్నారు తాలిబన్లు. 3 ఏళ్ల పాలనలో ప్రజల్ని ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఏ నిర్ణయం తీసుకుంటారో,
ఎందుకు కొత్త చట్టాలు తీసుకొస్తారో వాళ్లకే తెలీదు. అడుగడుగున ఆంక్షల నడుమ సర్వ హక్కులు కోల్పోతున్నారు మహిళలు. ఇదిలాగే కొనసాగితే ఆఫ్ఘాన్ ఉనికికే ప్రమాదంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. అణచివేతలు, అరాచకాలు చేస్తూ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇంతకీ ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరుగుతోంది? కొత్త చట్టాల తర్వాత అక్కడి ప్రజల పరిస్థితి ఏంటి? ప్రజల జీవితాలతో ఆడుకుంటోన్న తాలిబన్లు. మహిళలకు హక్కులే లేకుండా చట్టాలేంటి? ఇప్పటికే చదువుకు దూరమైన బాలికలు. అరాచకం, ఆటవిక రాజ్యం. అంతకు మించి పెద్ద పెద్ద పదాలు వాడిన తాలిబన్ల తీరుకు తక్కువే. 3 ఏళ్లుగా ఆఫ్ఘనిస్తాన్లో అరాచక పాలన చేస్తున్నారు తాలిబన్లు. కనీస హక్కులు అంటూ లేకుండా, ధర్మ పరిరక్షణ, చెడు అన్నదే లేకుండా చేయడమే లక్ష్యమని చెబుతూ అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటున్నారు తాలిబన్లు. 2021 ఆగస్టు 15న ఆఫ్ఘనిస్తాన్లో ప్రజాస్వామ్యం కుప్పకూలింది. ఆ దేశం మరోసారి తాలిబన్ల హస్తగతమైంది. వారి 3 ఏళ్ల అరాచక పాలనలో అత్యంత భారీ మూల్యం చెల్లించుకుంటున్నారు ప్రజలు. అడుగడుగున ఆంక్షల నడుమ సర్వ హక్కులు కోల్పోతున్నారు మహిళలు. 1996 నుంచి 2001 దాకా తాలిబన్లు తొలిసారి అధికారం చేపట్టినప్పుడు ఆఫ్ఘాన్లో అత్యంత అరాచకం నడిచింది. మహిళలపై కఠినమైన ఆంక్షలు అమలు చేశారు. విద్య, ఉపాధి అవకాశాలు లేకుండా అంతా నాశనం చేశారు తాలిబన్లు. ఒంటరిగా గడప దాటొద్దు, ముఖం పూర్తిగా కప్పుకోకున్నా కొరడా దెబ్బలు, బహిరంగ ఉరిశిక్షలు వంటివి అమలు చేశారు. ఇప్పుడు తాలిబన్ల రాజ్యంలో ఆఫ్ఘాన్లో మహిళల పరిస్థితి ఇంకా దారుణంగా మారింది. గతంలో కంటే ఆంక్షలు రెట్టింపయ్యాయి. ఈ అరాచకం ఇలాగే కొనసాగితే ఆఫ్ఘాన్ ఉనికే ప్రమాదంలో పడుతుంది. ప్రపంచమంతా కాలంతో పరుగులు పెడుతుంటే ఆఫ్ఘనిస్తాన్ మాత్రం పురాతన కాలం నాటి విశ్వాసాలతో వెనక్కి పయనిస్తోంది. 3 ఏళ్ల క్రితం తాలిబన్ల చేతిలోకి వెళ్లినప్పటి నుంచి ఆఫ్ఘాన్లో అరాచకం, ఆటవిక పాలన రాజ్యమేలుతోంది. మహిళల పరిస్థితి దినదిన గండంగా మారింది. వాళ్లు గళమెత్తడం కూడా కుదరదంటున్నారు తాలిబన్లు. అడుగు పెడితే ఆంక్షలు, ఊపిరి కూడా ఆడని విధంగా చట్టాలు. ఆఫ్ఘాన్లో మహిళలపై తాలిబన్ల అరాచకాలు అంతా ఇంతా కాదు. బాలికలు పెద్ద చదువులు చదవడానికి వీల్లేదని ఇప్పటికే నిబంధనలు అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఒళ్లంతా పూర్తిగా కప్పుకుంటే తప్ప బయటికి రావద్దని రూల్ పెట్టారు. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో మాట్లాడటం, పాటలు పాడటం నిషేధం అంటూ హుకుం జారీ చేశారు. సద్గుణాల వ్యాప్తి, సద్గుణాల కట్టడి పేరుతో ఓ శాఖను ఏర్పాటు చేసి ఇస్లామిక్ నిబంధనలు అమలు చేస్తూ కొత్త ఆంక్షలు అమలు చేస్తున్నారు తాలిబన్లు. కొత్త నిబంధనలు ఉల్లంఘించే మహిళలకు మొదట హెచ్చరికలు జారీ చేస్తారు. ఆ తరువాత ఆస్తుల జప్తు ఉంటుంది. నెక్స్ట్ 3 రోజుల జైలు శిక్ష వేస్తారు. తరువాత పరిస్థితిని బట్టి ఇంకా కఠిన శిక్షల అమలు కూడా వెనకాటం లేదు తాలిబన్లు. నిబంధనలు ఉల్లంఘించారని ఇప్పటికే వేలాది మంది మహిళలను అదుపులోకి తీసుకుని జైల్లో పెట్టారు. మహిళలు ఎలాంటి స్వచ్ఛంద సంస్థల్లో పనిచేయొద్దని కూడా ఆంక్షలు పెట్టారు. ఈ చట్టాల అమలు చూసి ఆఫ్ఘనిస్తాన్లో అసలేం జరుగుతోంది అని అంతర్జాతీయ సమాజం చర్చించుకుంటోంది. కనీస హక్కులు లేకుండా గళానికి సంకెళ్లు వేయడమేంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మానవ హక్కుల నేతలు. ప్రపంచ దేశాలేవీ జోక్యం చేసుకోవా? అక్కడి మహిళల పరిస్థితి దుర్భరంగా ఉండాల్సిందేనా అని ఆవేదనలు వ్యక్తమవుతున్నాయి. స్త్రీల హక్కులను గౌరవిస్తామని, వారిని పని చేసుకోవడానికి అనుమతిస్తామన్న తాలిబన్ల హామీలు గాలికే పోయాయి. మహిళలపై ఆంక్షలు పెరిగిపోతుండటంతో గృహ నిర్బంధమే బెటర్ అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.